ఇది కూడా పక్క రాష్ట్రంలో సోదరభావం అనేది అందరికీ ఉండాలి. ఏర్పాటువాదాన్ని ఇబ్బందులు వేయకపోవడం ముఖ్యంగా పరిశ్రమలో మాత్రం ఎవరుగా చెప్పినట్టు ఏదైతే కళ ఉన్నదో వాళ్ళందరికీ ఒక ప్రాంతం కోసం ఎవరు సినిమాలు తీయరు. కాబట్టి ప్రాంతీయవాదాన్ని పక్కన పెట్టి వేర్పాటువాదాన్ని పక్కన పెట్టి కళాకారులందరూ ఒకటి మన ఐక్యత ఒకటి, అది ఎప్పుడు ఒకటే ఉంటుంది. తెలంగాణ మాండలికాలు పక్కన పెడతాం, ఆంధ్ర యాత్ర అన్నింటినీ గౌరవిస్తాం, పరిశ్రమ మాత్రం నేను కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే ఇలాగే ఉండాలి. ఒకవేళ తెలంగాణ ఏర్పడ్డాక ప్రజలంతా కూడా ఈ సినిమా విజయంలో మాత్రం మనకు ఎటువంటి భేదాలు రావద్దు, ఇలా ఎటువంటి ముక్కలు రావద్దని చెప్పి మనస్ఫూర్తిగా కళామందరికీ కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. రికార్డ్ అవుతుందా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ అయిపోయాయి. అన్నీ పెద్దవాళ్ళని చూసుకుంటే ఎక్కడ అవుతుంది మరి బండిలో పెట్టే వాడుతున్నారు. ఆధారంగా మన చిత్ర పరిశ్రమను విచిత్ర విజయాలకు తీసుకెళ్దామని ఈ స్వాతంత్ర్య భారతమాత మనందరికీ దీవెనలు అందించాలని చెప్తూ అక్కడే మాట్లాడు. స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం రాకపోతే పుట్టాను నేను. 3 సంవత్సరాలు నాకేమో తెలియదు. పండుగలు చేసుకుంటున్నాం, గొప్పగా ఫీల్ అవుతుంది. నిజమైన స్వతంత్రాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్నామా అనేది చిన్న సందేహం. ఆ స్వతంత్రానికి ముందు మనం ఎలాంటి బానిస బతుకులను బతికాము అనేది మనకు తెలియదు, ఎందుకంటే మనం అనుభవించలేదు కాబట్టి. వీళ్ళలో బహుశా ఒకరిద్దరు ఏదన్నా కొంచెం అనుభవించవచ్చు. ఎందుకంటే నిజమైన ఫలితాలని ఆ రోజుల్లో వాళ్ళ నోరెత్తితే మాట్లాడితే, ఒక నాయకుడి గురించి మాట్లాడితే నాలుగు తగ్గొచ్చారు. ఏదన్నా చేయరాన్ని అట్లాంటి కఠిన పరిస్థితుల నుంచి స్వతంత్రం ఆ భావోద్వేగాన్ని మేధావులు జన సామాన్యంలో నింపటం అనేది తగ్గుతూ ఉందా? అంతే, ఎంత కష్టపడి సంపాదిస్తున్నాం, దాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. రాబోయే రోజుల్లో అంటే అఫ్కోర్స్ చెట్టు దెబ్బతిన్నప్పుడు అన్ని ఆకులు రాలిపోతుంటాయి, ఎండిపోతుంటాయి, మళ్ళీ చిగురిస్తే బ్రహ్మాండంగా తయారవుతుంది. అలా మళ్ళా చిగురించాలని దానికి కావాల్సినటువంటి పరిస్థితుల్ని ఈ మేధావులు, ఎందుకంటే మేధావులు ఎక్కడి నుంచో లేరు, ఈ సమాజంలో నుంచి వచ్చిన వాళ్ళే, ఈ సమాజ ఫలితాలను అనుభవించి మేధావులుగా తయారైన వాళ్ళు కాబట్టి వాళ్ళ బాధ్యత దాన్ని తెలియపరుచుతూ నాకు వచ్చేటప్పుడు అనిపించింది, మనిషికి నిజంగా ఓటు వేసే నైపుణ్యం, ఓటు వేసే పద్ధతి తెలుసు తెలవాలి. ఇప్పుడు ఎందుకంటే మనం ఓట్లు వేయటం సరిగా లేదు కాబట్టి తయారవుతున్నాయి. నాయకత్వ లోపమే తప్ప భారతదేశంలో సోర్సెస్ కానీ మిగతా లోపం కాదు. సో మనం సరైన నాయకుడిని ఎన్నుకుని వారిని సామాన్య మానవుల్ని తయారు చేయాల్సిన బాధ్యత మనం కూడా ఇప్పుడే పెద్దవాళ్ళు అన్నారు. సినిమా రంగానికి తీసుకుంటే రైటర్సు, డైరెక్టర్సు బాధ్యత. ఇప్పుడు మన బాధ్యత కూడా ఏంటంటే స్వతంత్ర ఫలితాలను దాన్ని నింపుతాం. తర్వాత ఓటు వేసేది, తర్వాత మిగతాది నాకు మిగతా ఏదో ఆహారాలు ఇవన్నీ కూడా నాకేం అనిపించలేదు. కానీ ట్రాఫిక్లో వస్తుంది, ట్రాఫిక్ సెన్స్
అసలు ఏంటో అర్థం కాదు. వాళ్ళు బాగా కోట్ వేసుకుంటారు అంటే వరుస ఒకటి ఉంటే ఎక్కడ సిగ్నల్ వచ్చినా ఎన్ని వందల మంది వేల మంది ఉన్నా కూడా 5 నిమిషాల్లో దాటుకోవచ్చు. కానీ 2 కార్లు 5 నిమిషాల్లో రాదు. ఎందుకంటే అడ్డం పెట్టేస్తారు, ఆ తొందరగా పోవాలి. ఎక్కడో ఒకసారి ఈనాడులో ఒకసారి వేస్తే చూశాను. దాంట్లో ఏమన్నారంటే ఆ ట్రాఫిక్ గురించి కొంచెం బాధాకరంగా ఇబ్బందికరంగా ఉన్నది. ఏమట్లా పరుగులు తీసుకుపోతున్నారు? ఎవరన్నా మీ వాళ్ళని లేవ తీసుకుపోతున్నారా? ఆడవాళ్ళని ఎవరన్నా లేకపోతే ఏమన్నా అక్కడ ఏదైనా మీ వాళ్ళని వేసుకొస్తున్నారని మనం అనుకుంటూ